హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మొదటి వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున ప్రభు కొరకు సాక్షి అయినటువంటి జీవితం కలిగిన బిడ్డలు 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల యొక్క వీరుల యొక్క పట్టిక ఉంది. అయితే వాళ్ళు గొప్ప సాక్షి సమూహం. దేవుడు చూడు ఎంత గొప్పవాడంటే, వాస్తవానికి హెబ్రీ పత్రికలో మొదటి నుండి చూసినప్పుడు చివరి వరకు గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. మొదటి భక్తుడు హేబేలు అనేటువంటి భక్తుడు. హేబేలు నీతిమంతుడు కలిగినటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు, ఏక దేవుణ్ణి ఆరాధించినటువంటి ఆరాధికుడు. ఆ తర్వాత అబ్రహాము, ఆనోకు, నోవాహు, తర్వాత సంసోను, దావీదు, దానియేలు, యోప్తా, రాహాబు, కొంతమంది స్త్రీలు కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఆ స్త్రీలు కూడా దేవుని కొరకు జీవించినటువంటి వారే ఉంటున్నారు. వారు ఎంతో సమూహముగా, వారు ఎంతో దేవుని ఆరాధించినటువంటి ఆరాధికులుగా మనం చూస్తాం. మోషే, అహరోనులు, మిరియాము. కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనము ఇక్కడ దీనిలో మనం ఏం తీసుకోవాలనంటే, అంతమంది విశ్వాసుల వీరుల యొక్క పట్టికి మేఘం వలె వారు ఆవరించి సాక్ష్యమును సంపాదించుకున్నారు. పరిశుద్ధుడైన దేవుడు ఎంత గొప్పవాడంటే, పాపాత్ములైనటువంటి మనలను కూడా కరుణించి, క్షమించి, ప్రేమించి వాళ్ళ యొక్క స్థానంలోనికి మనల్ని తీసుకెళ్తున్నాడు. చూడండి, వాళ్ళ యొక్క స్థానంలోనికి. ఇక్కడేమో మోషే లాంటి వాళ్ళం లేరు. మోషే ఎంత పెద్ద భక్తుడు అంటే, ఆయన ప్రార్థన చేస్తే సముద్రాలు చీలిపోయినాయి. ఆయన ప్రార్థన చేస్తే ఉదయం కల్లా మన్న కురిచింది. ఆయన ప్రార్థన చేస్తే దేశం మీదకి తెగులు వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తే దేశం మీదకి తెగులు ఆగిపోయింది. అంత గొప్ప వీరుడు, ప్రార్థన పరుడు, ఆరాధికుడు. కాబట్టి మనమేమో అంత గొప్పలమేమో కాదు. దావీదుని గురించి మనం ధ్యానిస్తే ఆయన దేవుని ఆరాధించినటువంటి ఆరాధికుడు. దేవుని ఆరాధించుట కొరకు ఆత్మీయముగా కట్టబడినటువంటి వ్యక్తి. కాబట్టి మనమేం దావీదు లాంటి రాజులు కాదు, మోషే లాంటి రాజరికం నుండి వచ్చిన వాళ్ళము కాదు, గొప్ప వంశం నుండి పిలువబడినటువంటి వారము కాము. అందుకని మొదటి కొరింథీ పత్రికలో పౌలు అపోస్తలుడు రాశాడు, చివరి వచనాలు 39 వచ్చిన నుండి, మీలో చూడండి గనులైనను గొప్ప వంశవారైనను కదా, యోగ్యులైనటువంటి వారును, ఏదో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారును దేవుడు వేర్పరచుకోలేదు. ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, పనికిరానటువంటి వారిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఇది దేవుని ప్రేమ కాదా? దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఏ దానికైతే మనం అయోగ్యులమో దానికి యోగ్యులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి నిస్సాయులైన, నిర్ధేయులైన, పనికిరానటువంటి వారమైనా, బలహీనులైనటువంటి వారమైనా మనల్ని రక్షించేదానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు రాయబడినటువంటి మాట చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. 2వ వచనంలో కింద భాగంలో ఒక మాట రాయబడింది చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమిటి ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం? ఎందుకు ఆయన మన కొరకు ఆనందించినాడు? ఏమి ఆయన ఆనందం అనంటే, దేవుని వాక్యంలో ఒక పాపి రక్షింపబడుట దేవునికి ఆనందం. అందుకని అన్నాడు ఆయన, దేవుని వాక్యం విని 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 దేవునికి అవిధేయత చూపుచు 100 గొర్రెలు నేను కదా, తప్పిపోయినటువంటి, పశ్చాత్తాపపడేటువంటి, కేకలు వేసేటువంటి, పాపములో జీవించి పతనమైపోయినానని బాధపడేటువంటి గొర్రె దొరుకుట నాకు ఆనందం అన్నాడు. కాబట్టి 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒంటరైనటువంటి ఆ గొర్రెను వెతుకుటకు ఆయన ఈ లోకమైనటువంటి అరణ్యంలోనికి వచ్చాడు. అది దొరికినప్పుడు ఆయనకి ఎంతో సంతోషం కలిగించింది. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం. తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయినటువంటి కుమారుడు. అది ఏం చూపిస్తుంది అంటే,
ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో నిన్ను నన్ను ప్రేమించేటువంటి మరి కళ్ళ కపటములేనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ కనబడుతుంది. రెండవది మానవుని యొక్క నిజస్థితిని చూపిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాగన దూరమైనటువంటి మనము ఆయన తన ఎదుట ఉంచుకునడానికి ఎలాగా దేవుని వాక్యంలో రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ముడతైనను మచ్చైనను డాగులేనిదిగా ఉండుట కొరకు ఆయన తన ఎదుట ఉంచుకొనడానికి. చూడండి, ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెడితే నువ్వు నేను ఎక్కడుంటాం చెప్పండి? ఎక్కడుంటాం? ఏం చెప్పరే? చంద్రబాబు నాయుడు కాడు ఉంటామా? ఎక్కడుంటాం? మన వాళ్ళకి ఇదే ఒక పిచ్చి కదా, ఇదొక పిచ్చి. ఎక్కడుంటాం మనం చనిపోతే? మనం ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడుంటాం? పరలోకంలో ప్రభుతో ఆయన ఎదుట మనలో ఉన్న మచ్చలు గడిగాడు, ముడతలు గడిగాడు. దేవుని వాక్యం చేత నిన్ను నన్ను శుద్ధి చేసినాడు. ఎన్నిక లేని జనము, రాజులైన వారం కాదు, మనం జ్ఞానులం కాదు, యాజకత్వం వహించిన వారం కాదు. ఇప్పుడు రాజులైన యాజక సమూహమైనటువంటి దేవుని ప్రజలతో ఐక్యపరిచాడు. ఎంత గొప్ప ప్రేమ దేవునికి! మానవుని మీద ఉన్నటువంటి దేవుని ప్రేమ ఎంత గొప్పది! ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం అంట. ఏంది ఆనందం అంటే, నశించిపోయే ఒక పాపి రక్షింపబడుట పరలోకంలో ఎవరికంట? దేవునికి. అందుకనే పరలోకంలో దేవుడు సంతోషించేది ఏంటంటే, యోహాను అన్నాడు, బాప్తిస్మిచ్చి యోహాను, ఒక్క పాపి రక్షింపబడితే పరలోకంలో దేవునికి సంతోషం. ఈనాడు నీవు నేను కూడా రక్షింపబడిన వారమైనాం, ఆయన రక్తం చేతి విమోచింపబడిన వారమైనాం, ఆయన పరిశుద్ధ జనమైనాం, ఆయన పిల్లలముగా చేపడ్డాం. ఇది గొప్ప ధన్యత. దేవుడు ఆనందము కొరకు చూడండి ఎలాగ ఆయన ఆనందపడ్డాడు. నీ కోసం నా కోసం సెలవులోనికి వెళ్ళినప్పుడు ఒకవైపు బాధనే కాదు, ఆయనలో సంతోషం కూడా ఉందంట. చూడండి, ఆ మాట యెషయా గ్రంథంలో రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము తిప్పండి మీ బైబిల్లో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. చూడండి, ఇక్కడ రాయబడిన మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పడ్డాడంట. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో వేదన పడ్డాడు, అవమానపడ్డాడు, కష్టపడ్డాడు. ఆయన శిలువ మరణం ఎక్కే ముందు తను ఎంతో క్రైదనం చెల్లించాడు. ఆయన నలకొట్టబడ్డాడు, ఆయన పిండబడ్డాడు, ఆయన అవమానపరచబడ్డాడు. అయితే ఆయన కలిగినటువంటి వేదనను బట్టి ఏం చేసుకున్నాడంట? ఆయన తృప్తి పడ్డాడంట. తృప్తి. మనకేం తృప్తి? అన్ని ఉంటే తృప్తి, ఏమి లేకుంటే తృప్తి లేదు, ఏమి లేదు. శ్రమలో తృప్తి ఉంది, గుర్తెరుగు నువ్వు. కష్టంలో తృప్తి ఉంది, తన కలిగిన శ్రమను బట్టి, తన కలిగిన వేదనను బట్టి. అయితే ఆనందం ఉంది. తండ్రి ఎదుట ఒక దినాన్ని ప్రజలు నా ఎదుట నిలబెట్టుకోవాలా, నా ఎదుటికి నా బిడ్డలు రావాలనేటువంటి ఆనందాన్ని గుర్తెరిగి తన కలిగిన వేదనను బట్టి తృప్తి పొందాడంట. చూసినావా? సంతోషపడ్డాడంట కదా. తృప్తి అనేది ఏంటి? కడుపు నిండినప్పుడు తృప్తి, తక్కువ వచ్చినప్పుడు తృప్తి కాదు. అన్ని సుఖ భోగాలు ఉన్నప్పుడు తృప్తి. ఎప్పుడు తృప్తిగా ఉంటాం మనం? ఏది తక్కువ లేనప్పుడు తృప్తి, కడుపు నిండి తిన్నప్పుడు తృప్తి, సుఖంగా ఉన్నప్పుడు తృప్తి. జీవితం తృప్తికరంగా ఉన్నాం చాలా అంటుంటాం కదా. ప్రభువైన యేసుక్రీస్తు తన మరణం పొందేటువంటి విషయంలో, నిన్ను నన్ను రక్షించే విషయంలో ఆయన శ్రమ పొందుతూ ఉంటే తృప్తి కలిగి ఉన్నాడంట. కాబట్టి అది ఆయన ఆనందం, అది ఆయన సంతోషం. నీవు నేను రక్షింపబడుట దేవునికి ఎంతో సంతోషం. ఈ సంతోషం, ఒక పాపి రక్షింపబడుట పరలోకంలో సంతోషం, దేవుని దగ్గర సంతోషం. ఈనాడు నీవు నేను రక్షింపబడ్డాం అంటే ఆయనకి ఏం కలిగింది చెప్పండి? ఏం కలిగింది? సంతోషం కలిగింది. చూడండి, తర్వాత ఏమన్నాడంటే 11వ వచనంలోనే, తనకు నీతిమంతుడైన నా సేవకుడు జనుల యొక్క దోషములను భరించి
తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయను. ఇప్పుడు నిన్ను నన్ను నిర్దోషులుగా చేయడానికి తనకున్నటువంటి అనుభవ జ్ఞానం, ఫుట్నోట్లు ఏముందంట, తన్ను గూర్చినటువంటి జ్ఞానము చేత. ప్రేమైన వారలారా, ప్రభైన దేవుడు నీతిమంతుడైనటువంటి సేవకుడు అని రాయబడింది ఈయన గురించి, ప్రభైన యేసుక్రీస్తుని గురించి. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, జనుల దోషములను భరించి తనకు కలిగిన అనుభవము జ్ఞానం చేత అనేక నిర్దోషులుగా చేశాడంట. ఒకప్పుడు దోషభరితమైన జనం, పాపిష్టి జనం, చెరుపు చేసే పిల్లలం, గాయం చేసేటువంటి పిల్లలం, ఇలాంటి వారిని నిర్దోషులుగా చేశాడు. ఏ దోషము లేని వారుగా చేశాడు. మన దోషములన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పొందుతుంటే దెబ్బలు, ఆయన అనుభవిస్తుంటే శ్రమలు, ఆయన పొందుతుంటే వేదన ఏం కలిగించింది? ఆయనకి తృప్తి కలిగించింది. ఒక పాపి రక్షింపబడుట దేవునికి తృప్తి, ఒక వ్యభిచారి మారటం వల్ల దేవునికి తృప్తి, ఒక దొంగ మారటం వలన దేవునికి తృప్తి. దుర్మార్గుడు తన దుర్మార్గుడు చచ్చిపోతే దేవునికి సంతోషం లేదు. మారటం వలన దేవునికి సంతోషం, మార్పు చెందటం వలన దేవునికి సంతోషం కలిగించింది అని ఆయన ఎదుట అక్కడ రాయబడింది. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం అంట. ఒక దినాన వెళ్ళినప్పుడు పరలోకంలో ఒక నీచులైనటువంటి వారం, తృణీకరింపబడిన వారం, బికారి ప్రజలం, ఇలాంటి వారం దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అంట, దేవుని దూతలు అంటారంట, ప్రభా సువార్తకు వెళ్తే వీళ్ళు తిట్టినోళ్ళు కాదా, నిన్ని సువార్తకు వెళ్తే అవమానించిన వాళ్ళు కాదా, సరిగా ప్రార్థన చేసుకున్న వాళ్ళు కాదా, అవమానంగా నిన్ను మాట్లాడిన వాళ్ళు కాదా, ఇప్పుడు వీళ్ళు రూపం మారిపోయింది, వీళ్ళు బ్రతుకు మారిపోయింది, వీళ్ళేంది ప్రభా నీవెట్లున్నావో అట్లున్నారు. అందుకని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే, ఆయన పోలి మనము ఉంటామంట. ఆయన పోలినటువంటి అనుభవంలోనికి, ఆ సమరూపంలోనికి మనం వస్తాం. అక్కడేమి మన రూపాలు మనకు ఉండవు. అక్కడ ఎర్రోడు లేడు, తెల్లోడు లేడు, కర్రోడు లేడు. అందరూ క్రీస్తును పోలి ఉంటారు, క్రీస్తు వలే ఉంటారు. చూడండి, ఇలాంటి దౌర్భాగ్యులకి దేవుడు ఏమిచ్చినాడు? తన ఎదుట నిర్దోషులుగా, దోషం లేని వారుగా, సిగ్గులేని ముఖంతో ఒక దినాన్ని దేవుని ఎదుట మనం నిలబోతున్నాం. అది దేవునికి ఆనందం కలిగించింది. తర్వాత హెబ్రీ పత్రిక చూడండి, ఇంకో మాట, యెషయా గ్రంథంలో ఇలాగ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగనే యేసు ప్రభువారు మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. మరణం పొందినంతగా, 2వ భాగంలో ఎంత అద్భుతమైన మాట చూడండి, మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. తనకు పొందినటువంటి వేదనను బట్టి ఆయన తృప్తి పడ్డాడు. తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడంట. అంటే తను శిలువ మరణం పొందుతున్నా కూడా ఆయన ఏం కలిగించినాడంట? తృప్తి. కాబట్టి నీ జీవితం, నా జీవితం తృప్తి లేని జీవితానికి ఆయన తృప్తిపరిచాడు. అందుకనే రాబోయే శ్రమలు వస్తాయి, నీ ఆశ భంగము కానేరదు. ఇంకోటి, ఆశ గల ప్రాణాన్ని ఎప్పుడు కూడా దేవుడు తృప్తిపరచాడు. నిన్ను నన్ను తృప్తిపరచడానికే యేసు ప్రభు మనుషుడుగా ఈ లోకంలో ఆకారం మందు మనుషుడుగా కనబడ్డాడు. శిలువ మరణం పొంది విధేయత చూపాడు. ఆయన నీ కోసం, నా కోసం ఈ లోకంలోనికి వచ్చాడు. రెండవది చూడండి, అదే భాగంలో ఆనందము కొరకే కదంట ఇంకోటి చూపించాడు ఆయన, విధేయత. రెండవది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం కింద భాగము, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు, తర్వాత అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి. గుర్తెరగండి, రెండవది, నీవు నేను రక్షింపబడి దేవుని ఎదుట ఉండాలని అవమానాన్ని ఏం చేసినాడంట? నిర్లక్ష్యం చేసినాడు. మనల్ని ఎవరైనా అవమానం చేసి ఎగతాళి చేస్తుంటే వాళ్ళకి కట్టిపోతామా? చెప్పండి. తృణీకరింపబడ్డాడు కదా, తృణీకరింపబడి నీవు
ఏం కనలేదంట. తృణీకరింపబడితివి ప్రభువా నా కొరకు నీవు. ఆయన తృణీకరింపబడ్డాడు, అవమానపడ్డాడు తన ఎదుట మనం ఉండాలని. ఆ ఆనందాన్ని జ్ఞాపకం చేసుకొని అవమానాన్ని ఏం చేసినాడంట? అవమానాలు కలిగితే ఏదో కిరీటం పడిపోయింది అన్నంత బాధపడకండి. లోకంలో మీకు శ్రమ కలుగున నేను ధైర్యం తెచ్చుకునే లోకమును జయించినాను. మనుషులు కలిగించవంటే మాటల చేత అవమానములు. శిలువకి ఎక్కినప్పుడు అవమానపరచబడ్డాడు, మరణం పొందినప్పుడు అవమానపరచబడ్డాడు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే మనం అందరం ఒక దినాన దేవుని ఎదుట నిలబడబోతున్నాం. ఆ సంతోషాన్ని ఒక దినాన మనం అనుభవిస్తాం కనుక ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణం పొందడానికి అవమానం సహించినాడు. అందుకనే అవమానం సహించినాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టాడు. ఎలాగ అవమానం నిర్లక్ష్య పెట్టాడు చూడండి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 22 ఎలాగా తను తాను తృణీకరించుకున్నాడు, నిర్లక్ష్య పెట్టాడు. కీర్తన 22:6-7 వచనాలు. కీర్తన 22:6-7 వచనాలు. కీర్తన 22:6-7 వచనాలు. నేను నరుడును కాను, పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడినవాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పురుగు అంటే మనుషుడు కదా. పురుగు వంటి యాకోబు అన్నాడు దేవుడు. పురుగు ఎలాంటిది? చనిపోయేటప్పుడు ఎంతో బాధను అనుభవించి చచ్చిపోతుంది. పురుగు మరణించేటప్పుడు ఎట్లా చచ్చిపోతుంది? ఎంతో బాధను అనుభవించి చచ్చిపోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి ఈ లోకంలోనికి వచ్చి నేను మనుషుడిని గాను, నేనేమైనాను? పురుగునైనాను. నన్ను పురుగు వలె డీల్ చేసినారు. అయితే అక్కడ రాయబడినటువంటి 6వ వచనంలో నరుల చేత నిందింపబడ్డాను. చూడండి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినాడంటే అది. నరుల చేత నిందింపబడ్డాను. తర్వాత ఏమన్నాడు? ప్రజల చేత తృణీకరింపబడ్డాడు. ఏ మనుషులకైతే మేలు చేశాడో ఆ మనుషులే ఈయన తృణీకరించినారు. ఏ వ్యక్తికైతే కళ్ళు తెరిపించాడో ఆ వ్యక్తి ఈయన గురించి చెడుగా మాట్లాడాడు. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు వారు లేపి నడిపించాడో ఆ వ్యక్తే ప్రధానుల ఎదుకి, శాస్త్రుల ఎదుకు వెళ్ళి యేసు ప్రభుని గురించి విరోధముగా మాట్లాడినట్టుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ రాయబడిన అంతమందిని దేవుడు ఆయన బాగు చేసి వారికి ఆహారం పెట్టి వారికి అక్కర్లు తీరిస్తే కూడా వారందరూ ఏం చేసినారంట? యేసు ప్రభుని ఏం చేసినారు? మరి ఎన్ని మాటలు తృణీకరించినావు నీవు నేను తృణీకరించిన వాళ్ళం కాదా? నేను ఆయన అవమానించిన వాళ్ళం కాదా? అయితే ఆయన దగ్గర ఒక దినాన్ని ఉండాలని నేను తృణీకరించిన అదేం చేసినాడు? నిందింపబడిన అవమానాన్ని ఏం చేసినాడంట? నిర్లక్ష్యం. మనమైతే ఏమంటాం? ఏమన్నామంటే లెక్కలేదు నీకు, లెక్క లేకుండా మాట్లాడతావా అంటారు. నిజమే, అట్లా నీవు అనుకోవచ్చేమో. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నీకంటే అవమానంగా నీచుడుగా ఎంచబడ్డాడంట. నీచుడుగా ఆయన ఎంచబడ్డాడు, తృణీకరింపబడ్డాడు. నీవేమి యేసు ప్రభువు కాదు కదా, భూమి ఆకాశం సృష్టించినావా? నువ్వేమన్నా? చాలాసార్లు మనకి ఎవరైనా అవమానించినప్పుడు, ఎవరైనా మనల్ని నిందించినప్పుడు, మనల్ని అగౌరవపరిచినప్పుడు మనకేం కలుగుతుంది? బాధ కలుగుతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ చూడు, ఆయన నీ కొరకై అవమానపరచబడినటువంటి వాడు, శిలువ మరణంకి ఎక్కినటువంటి వాడు, ఆయన మరణం పొందుతూ వచ్చినటువంటి వాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం అవమానాన్ని లెక్క చేయలే, అవమానమును నిర్లక్ష్య పెట్టినాడంట. ప్రజల చేత తృణీకరింపబడ్డాడు, ప్రజల చేత నిందింపబడ్డాడు, నీ కొరకై తృణీకరింపబడ్డాడు. తృణీకరింపబడే విసర్జించబడెను, తృణీకరించబడెను విసర్జించబడెను. మనమెన్నిక చేయకయే మన ముఖములు
ప్రీతిని మనమెన్నిక చేయకయే మన ముఖములు ప్రీతిని మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవం యేసుకి సాధుడు సజీవాయే నిత్య జీవము సాధుడు సజీవ 7వ వచనం నన్ను చూచిన వారందరూ పెదవులు విరిచిరి తలలాడించుచు నన్ను అపహాసించుచున్నారు. నన్ను చూచిన వారందరూ పెదవులు విరిచినారు అంటే ఏమని వింటారు? నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ నుండి దిగిరా. ఆయన్ని చూసిన వారందరూ పెదవులు విరిచిరంట. అర్థమేమి? పెదవులు విరిచినారంటే అవమానించినారు, గొనిగినారు, ఆయన మీద నిందించినారు. అందుకని ప్రభు అన్నాడు, ఎవరైనా నిన్ను నిందించినప్పుడు నువ్వేమి బాధ పడద్దు, నీకంటే ముందుగా ఆయన నిందింపబడ్డాడు. ఎందుకు అలాగపోయినావు ప్రభు అంటే నీకోసమే అన్నాడు. ఎందుకు అలాగ ప్రభు నా కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టినావంటే ఇదిగో నువ్వు నా దగ్గర ఉండాలి ఒక దినం. ఇంతగా తృణీకరించినానే ఈ పాపి మీద ఇంత ప్రేమ నీకంటే అవును నాకు అంత ప్రేమ కనుక నన్ను రక్షించడం కొరకు సిలువలో ఆయన చేసినటువంటి సిలువ త్యాగం. 69వ కీర్తన 19వ కీర్తన 19వ వచనం 69వ కీర్తన 19వ వచనం 69వ కీర్తన 19వ వచనం నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినవని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను ఎలాగ జీవించినాను భూమి మీద ఉన్నప్పుడు 69వ కీర్తన 19వ వచనంలో నిందయు సిగ్గును అవమానము నాకు కలిగినవని నీకు తెలిసి ఉన్నది. ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, నన్ను చూడు, సిలువలో నేను ఎంత అవమానం పొందానో, నిందయు సిగ్గు అవమానము నాకు కలిగింది. అవమానం అంటే ఏంటంటే ఇంకా లోపలికి వెళ్తే సిలువ ఆ దినాల్లో ఒక కరుడు కట్టినటువంటి బందిపోట్లకు వేసేది, బందిపోటుని వేసి చంపేదన్నమాట. అరే సాక్షాత్తు దేవుని కుమారుడైన క్రీస్తే సిలువ మీదకి వెళ్ళాడంటే ఎంత అవమానం కదా. అవమానం నీ కోసం పొందానని చెప్తున్నాడు. సిలువ అంటే చాలాసార్లు సిలువను గురించిన వార్త శక్తిని చూపిస్తుంది, సిలువ అవమానానికి సంకేతం. ఇప్పుడు కరుడు కట్టినటువంటి బందిపోటు దొంగ సిలువలో మరణించాలా? ఆయన దొంగ కాదు, పరిశుద్ధుడైనటువంటి వాడు, దాని మీదకి వెళ్ళాడు. అందుకని ఆయనకు అవమానము కలిగింది. ఎందుకు నీవు అంత అవమానంగా నువ్వు వెళ్ళావనంటే నీ కోసం నా కోసమే, నీ కోసం నా కోసం రుధిర రక్తాలు కార్చాడు. అందుకని తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని ఒకటి ఆనందించినాడు, రెండోది అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. 20వ వచనం కీర్తన 69 20వ వచనం నిందకు నా హృదయం బద్దలాయను, నేను బహుగా కృషించి. అప్పుడు ఏమనుకున్నాడంటే కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరూ కానరానేది. చాలు, కరుణించువారు ఎవరైనా నా మీద జాలి చూపుతారేమో, కరుణిస్తారేమో అని ఉన్నాడంట ప్రభు. అంతమంది సైనికులు కూడా ఎవ్వరు కూడా కనికరపడలేదంట ఆయన మీద. ఎంత అవమానం పొందాడు కదా. మనం ఏమంటాం, అందరూ మన మీద జాలి చూపించాలనుకుంటాం. మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనం ఏమంటాం, ఏమన్నా మందిరం పోలంటే ఆ పొద్దు దుఃఖంలో ఉంటే కానీ ఇట్లనే పోయినాడు మా ఇంటి మీద ఉంటే మమ్మల్ని పలకరియలే. దుఃఖంలో ఉండేది నువ్వు పలకరియాలా? మమ్మల్ని ఓదార్చలే, మమ్మల్ని ఆదరించలే. యేసు ప్రభుని ఆదరించే వాళ్ళు కూడా లేరంట, ఆయనకు సహాయం చేసేవారు లేరు. నేను ఏమన్నాడు ఆయన 20వ వచనంలో, నిందకు నా హృదయం ఏమైపోయింది, బద్దలైపోయింది. అంతగా నిందించినారు. మనుషుల యొక్క నిందలు ఎట్లుంటాయో కదా మనకు తెలుసు కదా. మనుషుల యొక్క నిందలు ఎట్లుంటాయి? ఘోరమైనటువంటివి, కఠినమైనటువంటివి, బాధ కలిగించేటువంటివి కదా. నిందకేసు ప్రభు హృదయం ఏమైందంట,
బద్దలైపోయింది. తర్వాత ఏమన్నాడంట, కరుణించు వారి కొరకు కనిపెట్టుకున్నాను. కరుణించే వారు ఉన్నారేమో, కరుణించే వాళ్ళు ఎవరైనా అయ్యో పాపం అనే వాళ్ళు ఎవరు లేరు అంట. ఈనాడు నిన్ను కరుణించకపోతే ఎంత బాధపడతావో చూడు, యేసు వైపు చూడు ఒకసారి. ఆయన నిందకు అవమానము గుండా వెళ్ళాడు, నింద గుండా వెళ్ళాడు, వేదన ద్వారా తృప్తి పొందాడంట ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడంటే, కరుణించే వారి కొరకు కనిపెట్టుకుంటేనే ఎవరు నాకు కనరాలే. ఈనాడు ఇట్లుంటాయి మన పరిస్థితులు, చాలా పర్యాయాలు. ఎవరైనా ఏమైనా సాయం చేస్తారేమో, ఎవరైనా దయ చూపుతారేమో. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరి మనుషుడు ఏ మనుషుని ద్వారా ఆయన చేయడానికి ఇష్టపడడు, స్వయాన్ని ఆయనే చేస్తాడు. పలానా ఆయన చేసినాడని ఘనత, దేవుని మహిమను దొంగిలిస్తారని దేవుడే చేస్తాడు. అందుకనే ఓదార్చుకున్నాడు, కరుణించే వరకు కనిపెట్టాడు, ఎవరు కనపలే. తర్వాత చూడండి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుని ఎవరు కానరానై వారే. సిలువలో ఆయన మరణించేటప్పుడు ఓదార్చే వాళ్ళు లేరంట. దాహం దాహం అన్నాడు. అన్నప్పుడు ఏమన్నారు తెలుసా? చేదు ఎవరు కరుణించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు. ప్రభా ధైర్యంగా ఉండు, నీవు మా కొరకై మరణించినావు, నిత్య జీవము కలిగిన వాడివి, మరణించి తిరిగి లేస్తావు, యుగ యుగాలు నువ్వు మాతో ఉంటావు ప్రభా, మేము ఒక దినాన్ని నీతో ఉంటామని చెప్పి ఆయన ఓదార్చిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన కన్నీళ్లు ఏరులే పారినాయి, ఆయన చెమట బిందువుల వలె ప్రవహించింది. ఆయన శరీరంలో ఆఖరి రక్తపు బొట్టు కూడా లేకుండా రక్తమంతా కూడా దారులుగా చిందించాడు యెరూషలేము వీధుల్లో. అది నీ కోసం నా కోసమే. ఇలాగా ఆయన మరణం పొందాడు. తర్వాత ఇంకొక భాగానికి వస్తే చాలా విషయాలు ఉన్నాయి, మనం చూడము. ఆయన మన కొరకై అవమానం పొందుటకు గవిని వెలుపల వెళ్ళాడు. హెబ్రీ పత్రిక 13:14 యెషయా గ్రంథం 53 అధ్యాయం 3-4 వచనాల్లో ఆయన తృణీకరింపబడి విసర్జింపబడి గవిని వెలుపల మరణం పొందినట్టుగా చూస్తాం. అయితే మూడో విషయం చూసి ముగిస్తాను. ఇంకా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12:2 వచనం కింద భాగం, అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తుని ఎక్కడ చూస్తున్నాం? పాపిగా ఉన్నప్పుడు సిలువలో చూసినాం, పాపిగా ఉన్నప్పుడు మరణంలో చూసాం, మనం పాపిగా ఉన్నప్పుడు కదా, మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన మనిషి ఆకారంలో చూసాం. అయితే ఇప్పుడు రక్షింపబడిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన, నీవు నేను రక్షింపబడిన తర్వాత దేవుని యొక్క కుడి పార్శ్వమున సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు కదా. సింహాసనాసీనుడై ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు 22వ అధ్యాయంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరు పట్టుకొని సన్నిహిత సభలో యేసు ప్రభు వారిని నిలబెట్టినప్పుడు అడిగినారు వాళ్ళు, నువ్వెవరు? మనిషి కుమారుడువా, దేవుని కుమారుడు అయితే మాకు చెప్పు అంటే ఆయన ఏమన్నాడు? మీరన్నట్టుగా నేను దేవుని కుమారుణ్ణి, సింహాసనం మీద దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటే మీరందరూ చూస్తారని చెప్పినాడు. వాళ్ళకి ఏం కలిగిందంటే వాళ్ళ మైండ్ బ్లాస్ట్ అయిపోయినారు వారు ఆత్మీయంగా. వారు ఇంతకంటే ఏముంది, యేసుప్రభు సిలువ వేయడానికి ఈ సాక్ష్యమే పెద్ద, దేవునితో సమానుడు చేసుకున్నాడు అన్నారు. చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయం. ఇప్పుడు ఎట్లా చూస్తున్నాం? ప్రభువైన యేసుక్రీస్తుని సింహాసనాసీనునిగా చూస్తూ ఉన్నాం. ఆ సింహాసనాసీనుడైన ప్రభుని మనం ఆరాధించాలా. లూకాసు వార్త 22:69-70 వచనాలు, 22వ అధ్యాయము 69-70 వచనాలు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. తర్వాత అందుకు వారందరూ అట్లయితే నువ్వు దేవుని కుమారుడువా అని ఆయన అడగా, ఆయన మీరన్నట్టు నేనే ఆయనని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి ఏమన్నాడు? ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహత్యం గల దేవుని కుడి పార్శ్వమున, ఆయన స్థానం మారింది. ఒకప్పుడు సిలువ, ఒకప్పుడు నింద, ఒకప్పుడు అవమానం. ఇప్పుడు ఏమైందంట? దేవుని కుడి పార్శ్వమున సింహాసనాసీనుడైనాడు. ఈనాడు నీకు నాకు కూడా శ్రమ తర్వాత
నింద అవమానముల తర్వాత ప్రభు దగ్గర ఉంటాం, సింహాసనం ఉంటుంది, మనమందరం ప్రభు యొక్క ఒడిలో కూర్చుంటాం. గుర్తుపెట్టుకోండి, పరలోకంలో ప్రభు యేసుక్రీస్తున్నాడు, మనమందరం వెళ్తాము. అందరం వెళ్ళినప్పుడు అందరు ఏడుంటాం, ఆయన ఒడిలో కూర్చుంటాము. అందరికి సింహాసనాలే కదా, ప్రభుని ఎరిగిన వారందరికీ ఆయనతో కూడా, ఆయన సింహాసనంతో కూడా వెళ్తామంట. ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఆయన సింహాసనంతో. అంటే మనకి సింహాసనం, ప్రత్యేకమైన సింహాసనం ఏముంది? ప్రభు కూర్చున్నటువంటి, ప్రభు మీద మనం కూర్చుంటాం, ఆయన ఒడిలో కూర్చున్నటువంటి ఆనందం. ఇది ఒక దినాన్ని నీకు అది అనుగ్రహించడానికే ఆయన ఆనందం తరేదు చుచ్చబడిన ఆనందం కోసం అవమానాన్ని ఏం చేసినాడు? నిర్లక్ష్యం చేసి సిలువను సహించి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. యాజకుల వాళ్ళందరూ అడిగి చెప్పిన మాట, మనిషి కుమారుడు అయినటువంటి నేను దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నట్టు మీరందరూ ఒక దినాన్ని చూస్తారు, మనమందరం కూడా ఒక దినాన్ని ప్రభువుని చూస్తాం. సింహాసనాసీనుడై రాజ్యపాలన చేసి ఆయనే రారాజుగా ఉంటాడు కనుక అది మనం చూసి ప్రభువైన యేసుక్రీస్తును మనం అనుభవిస్తాం. ఎందుకు ఆ మాట చెప్పాడు? యేసు ప్రభు వారికి ముందే ఇచ్చిన వాగ్దానం అది. 110వ కీర్తన 110వ కీర్తన 1వ వచనం, 110వ కీర్తన 1వ వచనం, ప్రభువు నా ప్రభుతో ఇట్లా సెలవిచ్చెను, నేను నీ శత్రువుని నీ పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. శత్రువుని పాదపీఠముగా చేయ వరకు, శత్రువుని జయించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడున్నాడంట? దేవుని కుడి పార్శ్వమున. అవమానం నిర్లక్ష్య పెడితే కుడి పార్శ్వమున ఉంది ప్రభువైన యేసుక్రీస్తు మనం చూడగలం. చూడండి ఇంకో మాట, మార్క్స్ వార్త అదొకటి చెప్పి ముగిస్తా. మొదటి మార్క్స్ వార్త 16వ అధ్యాయం 19వ వచనం, 16-19. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 19, 16-19. ఇలాగ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయన. అందరినీ పిలిచినాడు. యేసు ప్రభు వారు 40 పర్యాయాలు ఆయన శిష్యులకు ప్రత్యేకపరచుకొని సూచనలు చూపించి ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు అందరిని పిలిచినాడు. 500 మంది నిలబడి ఉండగా వాళ్ళతో చెప్పుకుంటూ, అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో చూస్తాం మనం, చెప్పుకుంటూ ఏమైనాడంట? ఆరోహణమైనాడు. ఆరోహణమైతే దేవదూతలు 2 దిగి వచ్చినారు. గలిలే మనుషులారా, మీరు ఎందుకు పైన చూస్తున్నారు? ఈ మీ మధ్య నుండి ఎత్తబడిన యేసే మరలా తిరిగి వస్తాడని చెప్పారు. వెళ్తూ వెళ్తూ ఆయన వెళ్ళిపోయి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడంట. ఆసీనుడు ఆయను. అది వరకు చూశారు వాళ్ళు. పరలోకంలో ఏం జరుగుతున్న సందర్భం చూశారు. దేవుని బిడ్డలారు, ఈ సంతోషానికి నాకు ఇవ్వాలని యేసు ప్రభు అవమానం నిర్లక్ష్య పెట్టి తన ఎదుట ఉంచబడిన ఆనందం అంటే అదే మనం. కాబట్టి సిలువను సహించి అలాగ మరణం పొందాడు కనుక మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఒకటి, ప్రభా నీ ఎదుట నన్ను ఉంచుకోవాలని, నిర్దోషులుగా చేసుకోవాలని, నన్ను నీ దగ్గర పెట్టుకోవాలని నాకు నిమిత్తము సిలువలో ఆనందంగా మరణం పొందావు. రెండోది, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టావు, సిలువను సహించినావు. నిందకు నీ హృదయం బద్దులైపోయా. నిన్ను ఓదార్చేవారు లేరు, నిన్ను ప్రేమించేవారు లేరు కదా. నీకు సహాయం చేయడానికి ఒక్క మనుషుడు లేడు. పేతురు కూడా దూరం అయిపోయినాడు, అందరూ పారిపోయినారు. ప్రభా ఓర్చుకున్నావు, సహించినావు. అయితే మూడవదిగా, అలాగను నా కోసం నువ్వు సహించడం ద్వారా సింహాసనాసీనుడైనటువంటి నేను చూస్తున్నాం. ఇంతగా నా కొరకు క్రయధనం చెల్లించినావు, నీకేమి ఇవ్వగలను ప్రభా? నా కొరకే కలవరిశిలలో మరణం పొందావు 3 అంతలుగా. దయతో నన్ను క్షమించినావు, నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన రక్షణ పాత్రను పట్టుకొని ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నానని చెప్పి, అదే ఆరాధన.